హలో హాయ్. సో బిగ్ బాస్ సీజన్ 8 దగ్గర పడిపోయింది. లాస్ట్ 2 వీక్స్ అయితే ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి? ఇంకా ఈ వీక్ అయితే ఈ రోజు అయితే డబుల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా టేస్టీ తేజ, పృథ్వీ వీళ్ళిద్దరు ఎవరో రావచ్చు, లేకపోతే టేస్టీ తేజ అవినాష్ అన్న అయ్యేదాని ఛాన్స్ ఉన్నాయి. చూద్దాం. నా దేశం వరకు ఇంక ఈ రోజు అయితే టేస్టీ తేజ, పృథ్వీ అని అవచ్చేమో. ఇంకొక గంట అయితే తేలిపోద్ది. కరెక్ట్ ఒక గంట అయితే చాలు, అన్నిటికీ సమాధానం వస్తాయి. అంటే నాగార్జున గారు వీళ్ళని వాడుకోవడం కోసమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇప్పుడు వాళ్ళని ఫన్ లేదు లేదు ఏది లేదు. ఇవిడ ఏంటంటే కరెక్ట్ ఇప్పుడు ఒక రకంగా చూస్తే వైల్డ్ కార్డ్ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొచ్చారు అని అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డ్ వాళ్ళని స్పెషల్ గా తీసుకోవడం కారణం ఏంటంటే ఇప్పటి వరకు అంటే సీజన్ 1 నుంచి 7 వరకు అందరు బిగ్ బాస్ హౌస్ లో ఆడిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ తోడుకొచ్చారు అనమాట. అది ఎందుకంటే అంటే చూసిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ చూస్తారని అదొకటి. ఇంకోటి ఏంటంటే తీసుకొచ్చిన వాళ్ళందరూ కాస్త పబ్లిసిటీ ఫేమస్ అంటే అంటే పబ్లిసిటీ స్టాంట్ పరంగా ఎక్కువ ఉన్న వాళ్ళని తోడుకొచ్చారనమాట. ఎందుకు జనం చూడాలని. కరెక్ట్ ఇప్పుడు ఇది వరకు చూసుకుంటే బిగ్ బాస్ ఎట్లో ప్రెసెంట్ ఉన్న వాళ్ళు అందరిలో ఫేమస్ అయిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఒక విష్ణుప్రియ ఎవరు తప్ప. ఇంకా నిఖిల్ కానీ నబీర్ కానీ ఎవరైనా సరే జనాలకు ఎవరు తెలియదు. ఎవరెవరు తెలియదు, అసలు గుర్తు కూడా పట్టలే వాళ్ళ. ఇప్పుడు ఎవరైనా బిగ్ బాస్ 8 సీజన్ చూస్తే ఎవరు వీళ్ళు అంటే ఆయా పరిస్థితి అనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళు డోడ్కి వచ్చింది కాస్త ఫన్ కి ఎంటర్టైన్మెంట్ అయినా కానీ వాళ్ళు కానీ ఒకవేళ పృథ్వీ ఎలిమినేట్ అయితే విష్ణుప్రియ పృథ్వీ కోసం త్యాగం చేస్తా అని చెప్పడం జరిగింది. ఏం చేస్తుంది, ఏమి చేయలేదు. అంటే పృథ్వీ స్థానంలో నేనే జరగదు. అదే ఇద్దరు కలిసి బయటికి పోవాల్సింది. ఒకవేళ నేను కూడా పోతానంటే ఆమె కూడా పోమంటాడు నాగార్జున లాస్ట్ వీక్ కూడా అదే అన్నాడు. ఎవరినో వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు అన్నాడు. ఎవడు అభయ్ నవీన్ అప్పుడే చెప్పాడు. అంటే సెకండ్ ఎలిమినేట్ అభయ్ నవీన్ అయినప్పుడు అప్పుడే చెప్పాడు క్లారిటీగా, మీ ఇష్టం ఎప్పుడైనా సరే, మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ నేను రాకపోయినా సరే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళిపోతానంటే ఇమీడియట్ గా వెంటనే మిమ్మల్ని అయితే బయట వేస్తారు, మిమ్మల్ని ఎవడైతే ఆపడు ఎక్కడని చెప్పాడు ఆయన. కాబట్టి వాళ్ళకి అప్పటి నుంచి ఆఫర్ ఉందన్నమాట, ఆప్షన్. వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోవాలి. ఏం వర్షం పడతా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడైనా సరే బయటకు పోవచ్చు అనమాట. కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఫైనల్ కప్పింగ్ తీసుకున్నారనగా గెలిచి అప్పుడైనా సరే నేను ఉండను బిగ్ బాస్ హౌస్ లో, నాకు ఇది ఇష్టం లేదంటే పోనాడు అంతే బయటికి. ఎందుకంటే వాళ్ళు కాకపోతే ఆడ బోచిపోడు మంది అండి అక్కడ. నేను పోతా, ఏం నువ్వు పోవా ఛాన్స్ ఇస్తే ఆడ ఎవడు పోవాలి బిగ్ బాస్ లో చెప్పు. అందరికి బిగ్ బాస్ లో పోవాలని ఉంది. అందరు బిగ్ బాస్ లో అవకాశం కోసం వెయిటింగ్ చేస్తారు. సో మీరు నేను ఓటింగ్ అయితే ఇంకా నిఖిల్ అనక ఓటేస్తాను. నేను నిఖిల్ కి 100%. ఫైనల్ విన్నర్ నిఖిలే పక్క ఫిక్స్. అది ఫైనల్ విన్నర్ 100% నిఖిలే. రాసి పెట్టుకో, నువ్వు చూసుకో. ఒకవేళ నిఖిల్ కానీ గెలవకపోతే ఇంకా నేను టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? టాప్ 5 లో ప్రెసెంట్ అయితే అవినాష్ అయితే పోయాడు. అవినాష్ ఈ రోజు ఎలిమినేట్ కానీ కాకపోతే టాప్ 5 ఫిక్స్. అది ఇంకా ఎలిమినేట్ అయ్యాడంటే ఇంకా మళ్ళీ ఆ టాప్ 5 ఫస్ట్ ప్లేస్ మళ్ళీ ఖాళీ అవుతాయి. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఒక గేమ్ పెట్టి మళ్ళీ ఒక గేమ్ పెట్టేదని ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే టాప్ 5 లో పోవడానికి అంటే కొత్తగా ఒక గేమ్ పెడతారనమాట. అది చూద్దాం అయితే ఏమవుతుందో. ఇంకో కరెక్ట్ గా టైం అంత ఇప్పుడు ఒక నిమిషం టైం చూడు ఎంత ఇప్పుడు 7 కదా 6:30 అనుకో 7గా వస్తుంది. కరెక్ట్ గా ఇంకో గంటలో తేలిపోద్ది అనమాట ఎవరు ఎలిమినేట్ అయ్యారు, డబుల్ ఎలిమినేట్ అయ్యారు అనేది ఒక గంటలో తేలిపోద్ది. గంట తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తా, మళ్ళీ వచ్చి నేను ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తా. ఓకేనా? ఇప్పుడు వెయిటింగ్ చేయండి. ఓకే.